హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి 'నువ్వెళ్ళిపోయాక' ఎపిసోడ్ నెంబర్ 5 కంటిన్యూషన్ అండి. ఇందు విక్కీ మొహం చూడగానే ఏమీ మాట్లాడకుండా విక్కీ వెనకాలే వెళ్ళిపోతుంది. విక్కీ ఇందును కార్ పార్కింగ్లోనికి తీసుకువెళ్తాడు. ఏం చేస్తున్నావు విక్రమ్? నన్నెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అంటుంది ఇందు. విక్రమ్ ఇందును చెంప మీద లాగి ఒక్కటిచ్చి, నిన్నేమైనా అనాలి అంటే నా సంస్కారం అడ్డుగా వస్తుంది. నా ఆయన్నైనా పెళ్లి చేసుకుని నాకు వదినగా వచ్చావు. వదిన అంటే అమ్మతో సమానం. అందుకే నిన్ను ఏమీ చేయకుండా వదిలేశాను. ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేశావు. డైరెక్ట్గా నా అన్నయ్య జీవితంలోనికే వచ్చేశావు. మా అన్నయ్యతో 6 నెలల నుండి ఫోన్లో మాట్లాడావు కదా. ఇష్టపడే కదా తనని పెళ్లి చేసుకున్నావు. మరి మా అన్నయ్యను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. భార్య స్థానంలో తనకు ఇవ్వాల్సిన సంతోషాన్ని నువ్వు తనకు ఇవ్వాలి. అంతేకాని ఇబ్బంది పెట్టాలి అని చూడకు. నీ జీవితానికి నేను అడ్డు రాను. నీ గురించి మా అన్నయ్యతో చెప్పే సాహసం నేను చేయను. ఎందుకంటే మా అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు. భర్తగా తనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు, నీ నుండి ప్రేమ, వీటిలో మా అన్నయ్యకు ఏది లేదు అని తెలిసినా ఆ మరుక్షణమే నేను చంపేస్తాను. మా అన్నయ్య ఇష్టపడినంత వరకే నువ్వు సేఫ్గా ఉంటావు. నీ వల్ల మా అన్నయ్య బాధపడినా, నీతో సంతోషంగా లేను అని చెప్పినా నేను సహించను. ఇప్పటి నుంచి నువ్వు మా అన్నయ్యకు భార్యగా నడుచుకో. అర్థమైందా? అంటాడు కోపంగా. ఆదిత్య ఇందు షాపింగ్ ఇంకా అవ్వలేదా అనుకుంటూ, ఏమైనా హెల్ప్ కావాలేమో చేద్దాం అనుకుంటూ షాపింగ్ మాల్ అంతా ఇందు కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఇందు భయపడుతూ, ఓకే, కానీ నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావా? నా మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవా నీకు అని అడుగుతుంది. చెప్పాను కదా, ఏ రోజైతే నువ్వు మా అన్నయ్య భార్యగా నాకు ఎదురుపడ్డావో అప్పుడే నిన్ను నా మనసులో నుంచి తీసేశాను. నువ్వు నాకు వదినవి, అది గుర్తుపెట్టుకో. పోయింకా అని వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు విక్రమ్. ఇందు గట్టిగా ఊపిరి పీల్చుకొని చెమటలు తుడుచుకుంటూ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళగానే ఆదిత్య ఎదురుపడి, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు? ఏంటి ఆ చెమటలు? అలా ఉన్నావేంటి కంగారుగా అంటాడు. లేదండి, ఏమీ లేదు, వాష్రూమ్కి వెళ్ళాను. నాకేమీ కాలేదు, పదండి వెళ్దాం అంటుంది ఇందు. విక్కీ బైక్ స్టార్ట్ చేసి జగ్గుకు కాల్ చేస్తాడు. మనం వచ్చిన పని అయిపోయింది, కిందకు వచ్చేరా జగ్గు, వెళ్దాం అంటాడు. జగ్గు వచ్చి విక్కీ బైక్ ఎక్కుతాడు. అసలు ఎందుకు తీసుకొచ్చావురా ఇక్కడికి? అన్నయ్యకి ఎందుకు కనిపించలేదు నువ్వు అంటాడు జగ్గు. అది పెద్ద స్టోరీలే, కానీ తర్వాత చెప్తాను, కానీ పద రూమ్కి వెళ్దాం అంటూ ఇంటికి వెళ్ళిపోతారు. సత్య లంచ్ అయిపోగానే ఆఫీస్కు వచ్చేస్తుంది. ఆఫీస్లో ఎక్కడ విక్కీ కనిపించకపోయేసరికి డింపుల్ను పిలుస్తుంది. డింపుల్, సార్ ఎక్కడికి వెళ్ళారు? లంచ్కి వెళ్ళి ఇంకా రాలేదా అని అడుగుతుంది. తెలీదు మేడం, మీరు వెళ్ళాక సార్ కూడా బయటకు వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదు, మాకేమీ చెప్పలేదు అంటుంది డింపుల్. సరే చూద్దాంలే, ఇంకాసేపటికైనా వస్తారేమో అనుకుని తన పనిలో నిమగ్నమైపోతుంది సత్య. ఈవినింగ్ అయిపోతుంది, కానీ విక్కీ రాకపోయేసరికి సత్య వాళ్ళ అమ్మకు కాల్ చేసి, మమ్మీ, ఇమీడియట్గా నాకు విక్రమ్ ఫోన్ నెంబర్ కావాలి, ఆంటీని కనుక్కొని నాకు మెసేజ్ చెయ్యి అని చెప్తుంది. కాసేపటికి విక్రమ్ ఫోన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. వెంటనే విక్రమ్కు కాల్ చేస్తుంది సత్య. విక్రమ్ మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే, అంతా నీ ఇష్టమేనా? చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే సెన్స్ లేదా నీకు అని తిట్టేస్తూ ఉంటుంది సత్య. ఈ అమ్మాయి ఎవరో నాకు ఫోన్ చేసి నన్నే తిడుతుంది అనుకుని విక్కీ, ఓయ్ వెయిట్ వెయిట్, ఎవరు నువ్వు? నాకెందుకు కాల్ చేస్తావు? నన్నెందుకు తిడుతున్నావు అంటాడు. నేను సత్య. ఎవరైనా ఊరికి ఎందుకు తిడతారు? ఉదయమే ఆఫీస్కు వచ్చావు, హాఫ్ డేలోనే ఏ రెస్పాన్స్ లేకుండా అలా వెళ్ళిపోయావు అంటుంది కోపంగా. హలో మేడం గారు, మీరు ఇచ్చిన ఫైల్స్ అన్నీ కరెక్షన్ చేసి మీ పిఏకి ఇచ్చేశాను. కొంచెం అర్జెంట్ పని వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ మాత్రం దానికి నోరు వేసుకుని మీద పడిపోవాలా? కాల్ చేసి మరీ అంటాడు విక్రమ్. నీకు వర్క్ ఉంటే నాకు చెప్పాలి కదా అంటుంది సత్య. మీకు చెప్పడానికి మీ కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు. ఇంకోసారి ఇలా జరిగితే మీకు చెప్తాను. మీరు కోపం తెచ్చుకోకండి, అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి, హెల్త్కు మంచిది. రేపు కలుద్దాం, నాకు బాగా నిద్ర వస్తుంది, బాయ్ అంటూ కాల్ కట్ చేస్తాడు విక్రమ్.
అసలు సెన్సే లేదు వేడికి, మాట్లాడుతుంటే కాల్ కట్ చేస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉంటుంది సత్య. ఇందు ఆదిత్య ఇంటికి చేరుకుంటాడు. ఒక్కటే రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇందు. నిజంగానే విక్రమ్కి నా మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవా? నన్ను పూర్తిగా మర్చిపోయినట్లేనా? ఇప్పుడు నేను ఏం చేయాలి? విక్రమ్ చెప్పినట్లు ఆదిత్యకు దగ్గరై నా లైఫ్ను నేను కంటిన్యూ చేయాలా? కానీ నేను ఎందుకు ఆదిత్యతో క్లోజ్గా ఉండలేకపోతున్నాను? విక్రమ్ చెప్పినట్లు తనని ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నాను. మరెందుకు నాలో ఈ మార్పు? ఇక నుంచి ఆదిత్య గారిని బాధ పెట్టకూడదు. మంచి భార్యగా, ఇంట్లో మంచి కోడలుగా సెటిల్ అయిపోవాలి అనుకుంటూ ఉంటుంది ఇందు. సుధా కిచెన్లో నుంచి ఆది టీ తాగుదురా అని పిలుస్తుంది. ఇందు రూమ్లో నుంచి బయటకు వచ్చి కిచెన్లోనికి వెళ్తుంది. మీరు రెస్ట్ తీసుకోండి, టీ నేను పెడతాను అంటుంది ఇందు. సుధా కోపంగా ఇందును ఒక్కసారి కింద నుంచి పైకి చూసి, ఏమీ అవసరం లేదు, నువ్వు కూడా తాగాలి అంటే నీ కప్పు తీసుకుని నీ రూమ్లోనికి వెళ్ళిపో అంటుంది సుధా. నేను టీ కోసం రాలేదంటే మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అంటుంది ఇందు. హెల్ప్ చేయడానికి వచ్చావా? అయితే ఆ సింక్లో ఉన్న పాత్రలు కొంచెం క్లీన్ చేసాయి, ఈరోజు లక్ష్మి రాలేదు అంటుంది సుధా. సరే అన్నట్లుగా తల ఊపి ఇందు సింక్ దగ్గరకు వెళ్ళి పాత్రలు తోమడం మొదలు పెడుతుంది. ఆ పాత్రలు అయిపోగానే కిచెన్ అంతా నీట్గా సర్దేశాయి అంటూ ఇంట్లో పని ఒకటి తర్వాత ఒకటి చెప్పి ఇందుకు రెస్ట్ లేకుండా చేస్తుంది సుధా. ఇందు ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని తన రూమ్కి వచ్చేసరికి 9 అవుతుంది. ఫ్రెష్ అయ్యి, బాబోయ్ అనవసరంగా హెల్ప్ చేస్తాను అని వెళ్ళాను, అత్తయ్య అన్ని పనులు నాకే చెప్పి చంపేసింది, బాడీ పెయిన్స్ వచ్చేసాయి అనుకుని పడుకుంటుంది. ఆదిత్య ఇంటికి వచ్చేసరికి నిద్రపోతూ ఉంటుంది ఇందు. సుధా, ఆది మీ ఆవిడను ఇటు రమ్మని చెప్పు, ఈరోజు లక్ష్మి రాలేదు, కనీసం నాకు కొంచెం సహాయం చేయమని చెప్పు అంటుంది ఏమీ తెలియనట్లుగా. అమ్మ ఒకటే కష్టపడుతుంటే కనీసం హెల్ప్ చేయకుండా ఇలా పడుకుందేంటి అని ఆదిత్య ఇందుని నిద్రలేపుతాడు. ఏంటి ఇందు ఈ టైంలో పడుకున్నావు, కనీసం మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా అంటాడు చిరాకుగా మొహం పెట్టి. అయ్యో లేదండి, ఇప్పటి వరకు నేను కిచెన్లోనే ఉన్నాను, పన్నంతా అయ్యేటప్పటికి కొంచెం అలసట అనిపించి ఇప్పుడే అలా పడుకున్నాను అంటుంది ఇందు. ఆదిత్య ఇందు చెప్పిన మాటలను పట్టించుకోకుండా, సర్లే ముందు కిచెన్లోనికి వెళ్ళి అమ్మకు హెల్ప్ చేయి అంటాడు. ఆంటీ మీరైనా చెప్పండి, ఇప్పటి వరకు నేను కిచెన్లోనే కదా ఉన్నాను, ఆదిత్య గారు నమ్మట్లేదు అంటుంది ఇందు. నేను చెప్తానులే వాడికి, అందరికీ భోజనాలు వడ్డించేసి నువ్వు కూడా తిని కిచెన్ మొత్తం క్లీన్గా పెట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది సుధా. పని అంతా పూర్తి చేసుకుని మంచిగా చీర కట్టుకుని ఆదిత్యతో మాట్లాడాలి అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇందు. ఆదిత్య ఫ్రెష్ అయ్యి తన రూమ్లోనికి వచ్చి బెడ్షీట్ తీసుకుని సోఫా దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. ఇదేంటి ఆదిత్య గారు, నేను ఇక్కడే ఉన్నాను, ఇంతలా రెడీ అయ్యాను, కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. సర్లే నేను అది జరిగిన దానికి బాగా ఫీల్ అయినట్లున్నారు అనుకుని, ఆదిత్య గారు మీతో మాట్లాడాలి అంటుంది. ఆదిత్య ఇందు వైపు చూడకుండా చెప్పు అంటాడు ముభావంగా. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించండి, వచ్చి బెడ్ మీద పడుకోండి అంటుంది ఇందు. పర్లేదు నేను ఇక్కడే పడుకుంటాను అంటాడు ఆదిత్య. ప్లీజ్ అండి క్షమించమని అడుగుతున్నాను కదా, వచ్చి బెడ్ మీద పడుకోండి అని బ్రతిమలాడుతుంది ఇందు. సర్లే అనుకుంటూ ఆదిత్య వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. ఇందు కూడా ఆదిత్య పక్కనే పడుకుంటుంది. కానీ ఆదిత్య ఫోన్ చూసుకుంటూ ఇందును అస్సలు పట్టించుకోడు. ఇందు కావాలని తన చీరను సరిచేసుకుంటూ తన అందాలను ఆదిత్యకు చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆదిత్యలో ఎటువంటి చలనము ఉండదు. అసలు నన్ను చూస్తున్నాడా లేదా, చూసి చూడనట్లు నటిస్తున్నాడా అనుకుని ఆదిత్యకు దగ్గరగా వచ్చి తన జడలో ఉన్న మల్లెపూలను ఆదిత్యకు స్మెల్ వచ్చేలా దగ్గరకు తీసుకువెళ్తుంది. అటు తిరిగి పడుకో, నాకు మల్లెపూల స్మెల్ అంత పడదు, చాలా హెవీ స్మెల్ వస్తుంది అంటాడు ఆదిత్య. ఛీ, మల్లెపూల స్మెల్ పడదా, నిన్నేమో ఎప్పుడు ఛాన్స్ ఇస్తానా అని ఎదురు చూశాడు. ఇప్పుడు నేనే వచ్చి మీద పడుతుంటే పట్టించుకోవట్లేదు, ఏం చేయాలి అనుకుంటూ ఆదిత్యను గట్టిగా కౌగులించుకుంటుంది. ఆదిత్య ఫోన్ చూసుకుంటూ ఏమైంది ఇందు, నిద్ర రావట్లేదా అంటూ తల నిమురుతూ
కాసేపు ఏమైనా సాంగ్స్ వినకపోయావా? మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది అంటాడు. వామ్మో! కావాలని హగ్ చేసుకుని దగ్గరకు వస్తే సాంగ్స్ విను అంటున్నాడేంటి? నేను టచ్ చేసినా తనకి ఫీలింగ్స్ రావట్లేదా ఏంటి? డైరెక్ట్గా ఎలా అడగాలి అనుకుంటూ ఉంటుంది ఇందు. సర్లే, ఏదైతే అదే అయింది, నేనే చొరవ తీసుకుంటాను అని ఆదిత్య చేయి తీసుకుని తన నడుముపై వేసుకుంటుంది. నైట్ టైం కూడా శారీస్ ఎందుకు ఇందు? ఫ్రీగా నైట్ డ్రెస్సులు వేసుకోవచ్చు కదా, మా అమ్మ కూడా ఏమీ అనదు అంటాడు ఆదిత్య. ఇందులో ఉన్న సహనం నశించిపోయి కోపంతో లేచి కూర్చుంటుంది. ఛీ, నా జీవితం, టచ్ చేయాలని చూస్తుంటే సాంగ్స్ విను అంటున్నాడు. ఇంకాసేపు ఇలాగే చేస్తే నాకు హెడేక్ వచ్చేలా ఉంది. ఏదైతే అదయింది, డైరెక్ట్గా అడిగేద్దాం అనుకుని ఆదిత్య చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తుంది. ఏమైంది, నా ఫోన్ ఎందుకు తీస్తున్నావు? చిన్న వర్క్ పెండింగ్ ఉంది అంటాడు ఆదిత్య. ఏంటి వర్క్ అంటారు? కావాలని మిమ్మల్ని టచ్ చేస్తుంటే మీకు అసలు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏమైంది మీకు అంటుంది ఇందు. నువ్వు నిద్ర పట్టకాలగా చేస్తున్నావేమో అనుకున్నాను. అయినా ఫస్ట్ నైట్ నీకు ఇష్టం లేదని చెప్పావు కదా, సడన్గా నీ మనసు ఎలా మారింది అంటాడు ఆదిత్య. ఈ టైంలో అవన్నీ అవసరం ఆదిత్య గారు, నేనే కావాలనే టచ్ చేశాను కదా, మీరు నా భర్తే కదా, ప్రేమతో దగ్గరగా తీసుకోవచ్చు కదా, ఎందుకు డీటెయిల్స్ అడుగుతున్నారు అంటుంది ఇందు నీరసంతో. ఓకే, కానీ ఒక 5 minutes ఆగు, వర్క్ ఉంది అంటాడు ఆదిత్య. ఇంకా వర్క్ అంటారేంటి అంటూ ఇందు ఆదిత్యను బెడ్ పైకి తోసి కిస్ చేస్తుంది. ఇందు స్పర్శకు ఆదిత్య పూర్తిగా ఇందును ఆక్రమిస్తాడు. ఇద్దరూ ఒకటవుతారు. ఇందులో ఉన్న కోరికలు కట్టెలు తెంచుకొని బయటకు వచ్చేసరికి ఆదిత్యకు అవుట్ అయిపోతుంది. ఆది లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఆదిత్య 10 నిమిషాల్లో చేసిన రతి ఇందుకు ఏమాత్రం భావప్రాప్తిని కలిగించలేకపోతుంది. ఇందు అలాగే బెడ్ మీద పడుకుని, ఇదేంటి ఫస్ట్ నైట్ అంటే ఇదేనా? నేను చాలా ఊహించుకున్నాను, కానీ నాకు ఏమాత్రం మంచిగా అనిపించలేదు. ఏదో కావాలి అన్న వెలితి నా మనసులోనే ఉండిపోయింది. ఆదిత్య వల్ల నా కోరికలో 5% కూడా తీరలేదు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య వచ్చి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి, లేచి డ్రెస్ వేసుకో, ఆడపిల్లలు అలా నగ్నంగా పడుకోకూడదు, వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటాడు. ఇందు నిరాశగా వాష్రూమ్లోనికి వెళ్తుంది. ఇందు వాష్రూమ్లో నుంచి వచ్చేటప్పటికి ఆదిత్య గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఈ 10 నిమిషాలు చేసిన పనికి ఇంత అలసిపోయాడా అనుకుంటూ ఇందు కూడా నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం కాగానే సుధా 5 గంటలకే డోర్ కొడుతూ ఉంటుంది. ఇందు లేచి ఫ్రెష్ అయ్యి వెంటనే బయటికి రా అని అరుస్తూ ఉంటుంది. నిద్రమత్తులోనే లేచి సరే అత్తయ్య వస్తున్నాను అంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తుంది ఇందు. ఎలాగో ఫ్రెష్ అయ్యావు కదా, బయట ముగ్గు పెట్టేసి పూజ గది అంతా క్లీన్ చేసి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేయి, నేను కిచెన్లో వర్క్ చూసుకుంటాను అంటుంది సుధా హడావిడిగా. ఈరోజు కూడా లక్ష్మి రాలేదా అత్తయ్య అంటుంది ఇందు. లక్ష్మి వస్తే లక్ష్మి ఓన్లీ క్లీనింగ్ వరకే చేస్తుంది, అంతేకాని ఇంట్లో పూజ కిచెన్లో వంట లక్ష్మి చేయదు. లక్ష్మి ఏమైనా నా పెద్ద కోడలు కాదు కదా అంటుంది సుధా కోపంగా. వామ్మో, ఈవిడేంటి ఇలా కోపడుతుంది? నేనేమన్నాను ఇప్పుడు? లక్ష్మి రాలేదా అని అడిగితే ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు అనుకుంటూ వెళ్ళి పూజ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది ఇందు. విక్రమ్ రెడీ అయ్యి 9 గంటలకల్లా ఆఫీస్కు చేరుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్, మీ రూమ్ రెడీ అవుతుంది, ఒక 5 minutes వెయిట్ చేయండి అంటుంది డింపుల్. మీ మేడం గారు ఇంకా రాలేదా అంటాడు విక్కీ. లేదు సార్, మేడం 9:30కి వస్తారు. ఓకే, నేను ఫ్యాక్టరీకి వెళ్ళి వర్కర్స్ని చెక్ చేస్తూ ఉంటాను అంటూ లోపలికి వెళ్తాడు విక్రమ్. ఫ్యాక్టరీలో రెడ్ కలర్ వాటర్ బాటిల్స్ తయారవుతూ ఉంటాయి. మిషన్స్ను వర్కర్స్ని అందరినీ చూస్తూ పలకరిస్తూ తిరుగుతూ ఉంటాడు విక్రమ్. ఇంతలో సత్య వస్తూనే డింపుల్కు బ్యాగ్ ఇచ్చి సార్ వచ్చారా అని అడుగుతుంది. వచ్చారు మేడం, వర్కర్స్ని చూస్తాను అని లోపలికి వెళ్ళారు అంటుంది డింపుల్. సరే, రౌండ్స్కు రెడీగా ఉండు, నేను వస్తాను అంటూ రూమ్కి వెళ్ళి స్పెట్స్ తీసుకుని రౌండ్స్కి బయలుదేరుతుంది సత్య. వర్క్ ఎలా జరుగుతుందో చూస్తూ అక్కడే ఉన్న మేనేజర్తో మాట్లాడుతూ వెళుతూ ఉంటుంది. సత్య పెట్టుకున్న బ్లాక్ స్పెట్స్ కింద పడిపోతాయి. వెనకే వస్తున్న మేనేజర్ చూసుకోకుండా స్పెట్స్ పైన కాలు వేస్తాడు. ఆ స్పెట్స్ ముక్కలు ముక్కలుగా విరిగి పెడతాయి. అక్కడ పనిచేసే వాళ్లకు, మేనేజర్స్కు ఎవరికి సత్యకు రెడ్ ఫోబియా ఉంది అన్న విషయం తెలియదు. నా స్పెట్స్ పడిపోయాయి, ఇప్పుడు రెడ్ కలర్ చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది,
వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని వెనక్కు తిరుగుతుంది సత్య. బాటిల్స్ అన్నీ రెడీ కావడంతో రెడ్ బాటిల్స్ అన్నీ షిఫ్ట్ చేస్తూ ఉంటారు వర్కర్స్. సత్య హడావిడిగా వెళుతూ ఉండగా ఆ రెడ్ బాటిల్స్ ఉన్న కంటైనర్ సత్య కళ్ళ ముందుకు వస్తుంది. ఆ రెడ్ కలర్ చూడగానే సత్యకు వెంటనే మైకం కమ్మినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దూరంగా ఉన్న విక్కీ సత్యను చూసి పరిగెత్తుకుంటూ సత్య దగ్గరికి వస్తాడు. ఏమైంది మేడం అంటూ కంగారు పడుతూ ఉంటుంది డింపుల్. విక్కీ వేగంగా వచ్చి పడిపోతూ ఉన్న సత్య చేయి పట్టుకుంటాడు. విక్కీ చేయి పట్టుకోగానే సత్యకు రిలీఫ్గా అనిపిస్తుంది. తనకున్న మైకం పూర్తిగా తగ్గిపోతుంది. స్ట్రైట్గా నిలబడి విక్కీ చేతిని విదిలించుకుంటుంది. విక్కీ చేయి వదలగానే మళ్ళీ మైకం కమ్మినట్లుగా అనిపిస్తూ ఉంటుంది సత్యకు. విక్కీ వెంటనే సత్య చేయి పట్టుకుంటాడు. ఇదేంటి, ఈ విక్రమ్ నా చేయి పట్టుకోగానే నాకున్న మైకం ఎందుకు తగ్గిపోతుంది అనే సందిగ్ధంలో పడిపోతుంది సత్య. చూసుకోండి మేడం, మీ స్పెట్స్ మళ్ళీ మర్చిపోయారా అంటాడు విక్కీ. లేదు సార్, మేడం స్పెట్స్ ఇప్పుడే పగిలిపోయాయి అంటుంది డింపుల్. రండి, మీ రూమ్ వరకు నేను తోడుగా వస్తాను అంటూ సత్య చేపట్టుకుని రూమ్ వరకు తీసుకువెళ్తాడు విక్కీ. ఎందుకు ఇతను చేపట్టుకుంటే నాకు రెడ్ కలర్ చూసినా మైకం రావట్లేదు, ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది సత్య. డింపుల్, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఆ ఫైల్స్ సార్ రూమ్లో పెట్టు, ఒకసారి చెక్ చేస్తారు అంటుంది సత్య. విక్రమ్, మీరు వెళ్ళి ఆ ఫైల్స్ చెక్ చేసి నాకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే రిపోర్ట్ ఇవ్వండి అంటుంది. ఓకే మేడం, కొంచెం నా చేయి వదులుతారా అంటాడు విక్రమ్. సత్య ఉలిక్కిపడి ఒక్కసారిగా తన చేతిని వెనక్కు తీసుకుంటుంది. సారీ, చూసుకోలేదు అంటుంది కంగారుగా. పర్లేదు మేడం, ఇప్పుడు మీకు ఓకే కదా అంటాడు విక్రమ్. ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్, యు గో అంటుంది సత్య. వెంటనే విక్రమ్ బయటకు వచ్చి కంగారుగా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. తనకు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి అని సత్య తన పర్సనల్ డాక్టర్ సాహితికు కాల్ చేస్తుంది. జరిగినది అంతా సాహితికు వివరంగా చెప్తుంది. ఏంటి సత్య నువ్వు చెప్పేది, తన టచ్ వల్ల నీకున్న మైకం ఎందుకు తగ్గుతుంది? నువ్వు ఆ టైంలో మైకంలో ఉన్నావు కదా, అలా అనిపించి ఉంటుంది, అలాంటిది ఏమీ అయి ఉండదు అంటుంది సాహితి. లేదు సాహితి, నేను నిజమే చెప్తున్నాను, నాకు ఎలాంటి మైకము రాలేదు అంటుంది సత్య. సరే అయితే మన కన్ఫర్మేషన్ కోసం నువ్వు ఇంకోసారి ట్రై చేయి, అప్పుడు కూడా నీకు ఇలాగే అనిపిస్తే మనం ఎందుకు అలా జరిగిందో రీసెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అంటుంది సాహితి. ఓకే అంటూ కాల్ కట్ చేసి డింపుల్ని పిలుస్తుంది సత్య. వెంటనే డింపుల్, నాకు రెడ్ కలర్ రోజెస్ కావాలి, బట్ అవి నాకు కనిపించకుండా కవర్ చేసి తీసుకువచ్చి నా టేబుల్ పైన పెట్టు, అలాగే విక్రమ్ సార్ని కూడా రమ్మని చెప్పు అంటుంది సత్య. డింపుల్ మొహమాట పడుతూ ఓకే మేడం అంటుంది స్మైల్ ఇస్తూ. నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు, నువ్వు అనుకున్నంత ఏమీ లేదు ఇక్కడ, నువ్వు ముందు వెళ్ళి చెప్పు, అన్నీ ఊహించుకోకు అంటుంది సత్య కోపంగా. సారీ మేడం అంటూ వెళ్ళిపోతుంది డింపుల్. రోజెస్ తీసుకుని టేబుల్ పైన పెట్టి మేడం సార్ రూమ్లో లేరు అంటుంది డింపుల్. ఓకే నువ్వు వెళ్ళు అంటుంది సత్య. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నాడు, ఫైల్స్ కరెక్షన్ చేయమని చెప్పాను కదా అంటూ విక్రమ్కు కాల్ చేస్తుంది సత్య. కాల్ రింగ్ అయ్యేటప్పటికి విక్రమ్ సత్య వెనకాలే ఉంటాడు. ఏంటి మీ ఇష్టానికి తిరుగుతున్నారు, ఇన్ఫామ్ చేయాలని నిన్నే కదా చెప్పాను అంటుంది సత్య కోపంగా. సర్లేండి, ఇక నుంచి ఇన్ఫామ్ చేసే వెళ్తాను, మీ స్పెట్స్ విరిగిపోయాయి కదా తీసుకువద్దామని వెళ్ళాను, ఇదిగోండి స్పెట్స్, ఇవి లేకుండా మీరు బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని నేనే తీసుకురావడానికి వెళ్ళాను అంటూ స్పెట్స్ తీసుకుని సత్యకు ఇస్తాడు విక్కీ. ఓకే నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి విక్రమ్ గారు అంటుంది సత్య. ఆ టేబుల్ పైన ఒక కవర్ ఉంది, ఒకసారి అది ఓపెన్ చేయండి అంటుంది విక్రమ్ దగ్గరకు వస్తూ. తనకు వచ్చిన పార్సిల్ నన్ను ఓపెన్ చేయమంటుంది చూడు, ఎంత పొగరు అనుకుంటూ పార్సిల్ ఓపెన్ చేస్తాడు విక్రమ్. ఓపెన్ చేయగానే రెడ్ కలర్ రోజెస్ ఉంటాయి. రోజెస్ చూడగానే ఆ పార్సిల్ని క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఏమున్నాయి అందులో నాకు చూపించండి అంటూ దగ్గరికి వెళ్తుంది సత్య. పర్లేదు అవి రోజెసే, మీరు చూడకపోయినా ఏమీ కాదు అంటాడు విక్రమ్. సత్య కావాలని విక్రమ్ చేతిలో ఉన్న పార్సిల్ను కిందకి లాగుతుంది. వెంటనే రోజెస్ అన్నీ కింద పడిపోతాయి. రోజెస్ చూడగానే సత్యకు మైకం కమ్మినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వెంటనే విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.
విక్రమ్ స్పర్శ తనకు తగలగానే తనకున్న మైకం మబ్బులు పూర్తిగా విడిపోతాయి. ఏంటి ఈ వింత అనుకుంటూ విక్రమ్ చేతిని వదిలేస్తుంది. చేతిని వదిలిన వెంటనే మళ్ళీ యథావిధిగా మైకం కమ్ముతూ ఉంటుంది. వదలకుండా విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకొని అలాగే రెడ్ రోజెస్ని తనివి తీరా చూస్తూ ఉంటుంది సత్య. ఇవిగోండి స్పెట్స్ పెట్టుకోండి అంటూ స్పెట్స్ తీసి ఇస్తూ ఉంటాడు విక్రమ్. సత్య స్పెట్స్ను పక్కన పెట్టేసి, ఇలా స్పెట్స్ పెట్టుకోకుండా రెడ్ రోజెస్ను చూసి చాలా కాలం అయ్యింది, ఈ రోజెస్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ కింద పడిపోయిన ఒక రోజును తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది సత్య. విక్రమ్కు ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఇదేంటి రెడ్ కలర్ చూస్తే తనకు మైకం వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అందరూ కలిసి నాకు అబద్ధం చెప్పారా అనుకుంటూ ఉంటాడు విక్రమ్. సర్లేండి నేను వెళ్తున్నాను అంటూ సత్య చేతిని విదిలించుకుని వెళ్ళిపోతాడు విక్రమ్. వెంటనే సత్య చేతిలో ఉన్న గులాబీ పువ్వుతో సహా మైకం కమ్మి కింద పడిపోతుంది. వెనక్కి తిరిగి చూసేటప్పటికి స్పృహ లేకుండా పడి ఉంటుంది సత్య. విక్రమ్ వెంటనే డింపుల్ని పిలిచి డాక్టర్ను పిలవమని చెప్తాడు. కాసేపటికి సాహితీ వచ్చి సత్యకు ఇంజెక్షన్ ఇస్తుంది. ఏమీ పర్లేదు, కాసేపటికి స్పృహలోకి వస్తుంది. విక్రమ్ అంటే మీరేనా అంటుంది అనుమానంగా. అవును నేనే అంటాడు విక్రమ్. ఐఎమ్ సాహితీ, సత్యకు బెస్ట్ ఫ్రెండ్ని అండ్ పర్సనల్ డాక్టర్ని. మీరేమీ అనుకోకపోతే సత్యకు మెలకువ వచ్చే వరకు ఇక్కడే ఉంటారా ప్లీజ్ అంటుంది సాహితీ. పర్లేదండి, ఇబ్బంది ఏమీ లేదు, ఉంటాను అని అక్కడే కూర్చుంటాడు విక్రమ్. కాసేపటికి సత్య స్పృహలోనికి వస్తుంది. బెడ్ పై నుంచి లేచి కూర్చుని ఐఎమ్ ఓకే సాహితీ, ఇక నువ్వు వెళ్ళు అంటుంది. వెళ్తాను కానీ విక్రమ్ గారికి చిన్న టెస్ట్ చేయాలి అంటుంది సాహితీ. నాకు టెస్ట్ ఏంటి మేడం, కళ్ళు తిరిగి పడిపోయింది ఆవిడ, నాకు టెస్ట్ చేస్తారా, ఇదెక్కడ దూరం అంటాడు విక్రమ్. టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ లాంటిదేమీ కాదండి, మీరు భయపడకండి విక్రమ్ గారు అంటుంది సాహితీ. ఏమీ లేదు, మీరు కొంచెం ఆ రెడ్ రోజెస్ను సత్య దగ్గరకు తీసుకురండి అంటుంది. ఇప్పుడే కదండి అవి చూసి ఆవిడ పడిపోయారు, మళ్ళీ అవి తీసుకురమ్మంటారేంటి అంటాడు విక్రమ్. ప్లీజ్ విక్రమ్ గారు, కాసేపు ప్రశ్నలు అడగకుండా అవి తీసుకురండి అంటుంది సాహితీ. సర్లే అనుకుంటూ వెళ్ళి రోజెస్ని తీసుకుని వస్తాడు విక్రమ్. ఆ పువ్వులను సత్యకు ఇవ్వండి అంటుంది. విక్రమ్ ఆ రోజెస్ను సత్యకు ఇస్తుంటాడు. రోజెస్ను చూడగానే తల తిరిగినట్టుగా అనిపిస్తుంది సత్యకు. అయినా కానీ ఆ రోజెస్ను తన చేతులనికి తీసుకుని ఇంకో చేత్తో విక్రమ్ చేతిని పట్టుకుంటుంది. వెంటనే తన మైకం పూర్తిగా పోయి నార్మల్ స్టేజ్లోకి వచ్చేస్తుంది సత్య. ఇదిగో చూసావు కదా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు, ఇప్పుడు ప్రూఫ్తో సహా నువ్వే చూసావా అంటుంది సత్య ఆశ్చర్యంగా. నువ్వు చెప్పింది నిజమే సత్య, ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు, వెంటనే మా సీనియర్ డాక్టర్ని అడిగి తెలుసుకోవాలి అంటుంది సాహితీ. హలో మేడం, ఇక్కడ ఏం జరుగుతుంది, నేనొకడిని ఉన్నాను అని గుర్తుందా మీకు అంటాడు విక్రమ్. అయ్యో ఎందుకు లేదండి, థ్యాంక్ యూ విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజెస్ని తీసుకుంటే మీ రూమ్కి వెళ్ళిపోండి అంటుంది సాహితీ నవ్వుతూ. అసలు ఏం జరుగుతుంది మేడం ఇక్కడ అంటాడు విక్రమ్. అవన్నీ తర్వాత చెప్తాను, మీరు వెళ్ళండి అంటుంది సత్య. విక్రమ్ అక్కడ నుంచి రోజెస్ తీసుకుని వెళ్ళిపోతాడు. రూమ్లోనికి వెళ్తూ ఉండగా డింపుల్ విక్రమ్కు ఎదురుగా వస్తుంది. సార్, ఈ రెడ్ రోజెస్ మీకు ఇవ్వడానికేనా మేడం స్పెషల్గా తెప్పించారు అంటుంది ఆశ్చర్యంగా. అలాంటిది ఏమీ లేదు, నువ్వు ఎక్కువ ఊహించుకోకు, ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు విక్రమ్. ఇందు పగలంతా ఇంటి పని చేసి చాలా అలసిపోతుంది. లక్షలు పెట్టి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను, కానీ ఇలా ఇంటి పని వంట పని చేయాల్సిన స్టేజ్కి వచ్చేసాను. ఈరోజు ఎలాగైనా ఆదిత్యతో మాట్లాడి ఇక్కడ ఈ ఊరిలోనే ఫ్యాషన్ డిజైనర్ షాప్ ఒకటి పెట్టించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆదిత్య అలసటతో ఇంటికి చేరుకుని ఫైల్ బెడ్ మీద పడేసి తల పట్టుకుని కూర్చుంటాడు. ఏం జరిగింది అలా ఉన్నారు అంటుంది ఇందు. ఇక్కడ చిన్న కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, వాటి పర్మిషన్ కోసం ఎక్కడికి వెళ్ళినా పని కావట్లేదు, అందరూ నా బడ్జెట్ కంటే ఎక్కువ లంచాలు అడుగుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటాడు ఆదిత్య. కంపెనీ అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదులండి, టైం పడుతుంది, అయినా మీకు మనీ కావాలంటే మా నాన్న అడ్జస్ట్ చేస్తారు, ఏదో ఒక విధంగా సహాయం చేస్తారు అంటుంది ఇందు. ఇద్దరి మాటలు విన్న సుధా వేగంగా వచ్చి, నా కొడుకు కంపెనీ పెట్టుకోవడానికి కావాల్సిన డబ్బు మేము సర్దుకోగలం, అంతేకాని మీ పుట్టింటి నుంచి ఎటువంటి సహకారం నా కొడుకు అవసరం లేదు,
కంపెనీ సెట్ అవ్వకపోతే జాబ్ చేసుకుంటాడు, ఏమీ నష్టం లేదు అంటుంది సుధ కోపంగా. ఇప్పుడు నేనేమి అనలేదు అత్తయ్య గారు. మనీ ఒకవేళ తగ్గితే నాన్న అడ్జస్ట్ చేస్తారు అని చెప్తున్నాను అంతే. కొంచెం డబ్బుల వల్ల మొత్తం కంపెనీని ఆగిపోవడం కరెక్టా? మీరు అనుకున్నట్లు మా నాన్నగారు నెగిటివ్గా అనుకోరు. ఖచ్చితంగా ఆదిత్య గారికి సపోర్ట్ చేస్తారు అంటుంది హిందూ. అంటే నేను నెగిటివ్గా అనుకుంటున్నానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది సుధా. అలా నెగిటివ్గా అనుకునే కదా మా నాన్నగారి దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ అవసరం లేదు అంటున్నారు అంటుంది హిందూ. చూసావా ఆదిత్య, అత్తయ్య గారు అనే రెస్పెక్ట్ లేకుండా నన్ను ఎలా మాట్లాడుతుందో నీ పెళ్ళాం అంటుంది సుధా. హిందూ నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు ఆదిత్య. నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా ఆదిత్య గారు, ఇందులో నా తప్పేముంది అంటుంది హిందూ. అంటే మీ వాళ్ళు హెల్ప్ చేయకపోతే నా కొడుకు కంపెనీ స్టార్ట్ చేయలేడా? మేము డబ్బుల్ని మేనేజ్ చేయలేము అనుకుంటున్నావా? మీకంటే తక్కువ చేసి మాట్లాడుతున్నావు అంటుంది సుధా. నేను అలా అనలేదు, మీరు అన్నీ నెగిటివ్గా తీసుకుంటున్నారు. అలా ఆలోచించకండి అంటుంది హిందూ. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవుతూ ఉంటుంది. ఆదిత్య ఎవరికి చెప్పలేక లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆదిత్య గారు ఎక్కడికి వెళ్తున్నారు? రండి డిన్నర్ చేద్దాం అంటుంది హిందూ. నా కడుపు నిండిపోయిందిలే, మీరు తినండి అంటూ రూమ్లోనికి వెళ్ళి పడుకుంటాడు ఆదిత్య. ప్లేట్లో భోజనం తీసుకుని రూమ్లోనికి వెళ్తుంది హిందూ. ఆదిత్య ఫ్రెష్ అయి వస్తాడు. కొంచెం తినండి ఆదిత్య గారు, నేను అలా మాట్లాడినందుకు క్షమించండి. మీరు ఇబ్బంది పడుతున్నారు అనే కదా నాన్నగారితో చెప్తాను అన్నాను. మా నాన్నగారి సహాయం మీకు ఇబ్బంది అనిపిస్తే నేను ఆ టాపిక్ ఇంతటితో వదిలేస్తాను, మీ ఇష్టం. అవన్నీ వదిలేయండి, ముందు తినండి అంటుంది హిందూ. సరే అని ప్లేట్ తీసుకుని తింటూ ఉంటాడు ఆదిత్య. నేను కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కదా, ఇక్కడే ఈ ఊరిలోనే ఒక మంచి డిజైనర్ బోటిక్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? ఓకేనా అంటుంది హిందూ. నాకు ఓకే, కానీ అమ్మతో కూడా ఒక మాట చెప్పు అంటాడు ఆదిత్య. వాము, అత్తయ్య గారికి చెప్పాలా? నా వల్ల కాదండి, ప్లీజ్ మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించండి. నేను చెప్తే ఖచ్చితంగా వద్దు అంటారు. మీరే మాట్లాడండి అంటుంది హిందూ. సరే రేపు మాట్లాడతానులే అంటూ చేతిలో ఉన్న ప్లేట్ ఇందుకు ఇస్తాడు. ఇందు పని అంతా ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అయి వస్తుంది. ఆదిత్య పడుకుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వెనుక నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుంటుంది ఇందు. ఆదిత్య ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఆదిత్య గారి బ్యాటరీ డౌన్ అనుకుంటా, ఛార్జింగ్ పెడితే కానీ పనిచేయదు. అలానే ఎక్కువసేపు కూడా పనిచేయట్లేదు. జీవితాంతం ఎలా ఉండాలో ఈయన గారితో అనుకుంటూ ఎక్కువగా ఫీలింగ్స్ వచ్చేలా చేస్తే అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకుంటూ బెడ్షీట్ తీసుకుని కప్పుకొని తన ఒంటి మీద ఉన్న బట్టలు అన్నీ తీసేసి ఆదిత్య వేసుకున్న టీషర్ట్ను తొలగిస్తుంది. తన ప్రైవేట్ పార్ట్ను టచ్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య తన ఫోన్ తీసి పక్కన పెట్టి ఇందు వైపు తిరిగి హగ్ చేసుకుంటాడు. బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్గా ఎక్కినట్లుంది అనుకుని సంబరపడిపోతూ ఉంటుంది ఇందు. సారీ ఇందు, ఈ కంపెనీ ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. ఆ టెన్షన్ వల్ల నాకు ఎటువంటి ఫీలింగ్స్ రావట్లేదు అంటాడు ఆదిత్య. వెంటనే ఇందు పైకి లేచి, ఏంటి ఫీలింగ్స్ రావట్లేదా? బెడ్రూమ్లో కూడా మీకున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటారా అంటుంది హిందీ. అలా అని కాదు ఇందు అంటూ ఇందును పైకి లాక్కుని ముద్దు పెడుతూ, కొంచెం మెంటల్ టెన్షన్స్ అంతే, కొన్ని రోజులకు అవే సర్దుకుంటాయి అంటూ మెల్లగా ఇందుని కౌగులించుకుని ఇందు లోపలికి ప్రవేశిస్తాడు. ఇందులో తెలియని కోరికలు రాచుకుని వేడి మొదలవుతుంది. ఇందు వేడి చల్లారక ముందే ఆదిత్య మళ్ళీ అవుట్ అయిపోతాడు. ఇందుకు ఇంకా కావాలి అన్నట్లుగా ఆదిను వదలకుండా గట్టిగా హగ్ చేసుకుని ఉంటుంది. అయిపోయింది వదులు, వాష్రూమ్కి వెళ్ళాలి అంటాడు ఆదిత్య. ఇందు నిరుత్సాహంతో ఆదిత్యను వదిలేస్తుంది. ఇందు లేచి ఫ్రెష్ అయి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపే ఆదిత్య కురకలు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఏంటి ఈ ఆదిత్య కనీసం నా ఫీలింగ్స్ అస్సలు అర్థం చేసుకోవట్లేదు. నాకు అసలు ఆదిత్యతో సాటిస్ఫాక్షనే లేదు. తను చేసే 5 నిమిషాల సెక్స్ నాకు ఏమాత్రమూ నచ్చట్లేదు. నాలో కోరికలు బయటకు వచ్చేలోపే
అయిపోతుంది అంటున్నాడు. అసలు నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా స్ట్రెస్ ఎలా తీర్చుకోవాలి? అనుకుంటూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది ఇందు. మిగిలిన భాగం తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్లో మనకి ఎంతో ఇష్టమైన వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం మా టీవీలో వచ్చింది కదండి. నైట్ 9:30 ఆ టైంలో వచ్చేది. ఆ సీరియల్ను మనం స్టోరీ లాగా కన్వర్ట్ చేసి చెప్పబోతున్నాను అనమాట. దయచేసి ఎవరు ఆ స్టోరీని మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీస్ కోసం రియలిస్టిక్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటాను. మీ సంధ్య. బాయ్.